నా పేరు బొంత శ్యామ్ రవి ప్రకాష్, దళిత ఉద్యమకారుణ్ణి. మహాసేన రాజేష్ అని చెప్పుకుంటున్నారు. సరిపల్లి రాజేష్ ఇటీవల వీడియో విడుదల చేస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన మీద అవాకులు చావకులు పేలుతూ ఆయన ముసుగు తొలగిపోయింది, డైరెక్ట్గా జగన్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. అరే రాజేష్, నీ బ్రతుకేంటో నాకు తెలుసు, నువ్వు చేసే కార్యక్రమాల ఏంటో నాకు తెలుసు. విజయ్ కుమార్ గారు ముసుగు తొలగలే. ఆయన ప్రజల మధ్య తడా నుంచి తుని వరకు పాదయాత్ర చేసి ప్రతి పేదవాడు ఇళ్ళని సందర్శించి వారు పడుతున్న కష్టాలని చూసి చలించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మన ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. కనీసం విజయ్ కుమార్ గారి పేరెత్తే నైతిక హక్కు నీకు లేదు. నీవు చేసే బ్రోకర్ పనులు, రెడ్డి దగ్గర బాడుకొని చేసి పోసినంతా తాగా, రెడ్డి దగ్గర పాలేరుతనం చేస్తున్నప్పుడు కమ్మోళ్ళని తిట్టావు, కాపుల్ని తిట్టావు. నువ్వు మాట్లాడే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలుసు నీ గురించి. నువ్వు గల్ఫ్ కంట్రీస్లో ఏం చేసావు నాకు తెలుసు. సామర్లకోట నుంచి పెద్దాపురం వరకు నువ్వు సాగించిన కార్యక్రమాలు నాకు తెలుసు. ఎందుకు నువ్వు ఓగుతో తిట్టేస్తున్నావా? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధివా? ఇవాళ కమ్మ వర్గం దగ్గర పాలేరుతనం చేస్తూ పోస్తున్న తాగితే తాగు, నీ ఇష్టం. అది నువ్వేం చేస్తున్నా నాకు అనవసరం. మాల జాతి అని చెప్పేసి మాలలందరిని తాకట్టు పెట్టేసి మాలలందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నారని చెప్తున్నావు. నీకు మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అక్కడ ఉన్న కాపులతో పాటు మాలలు కూడా వ్యతిరేకిస్తే సీటు కూడా పోయింది. ఈవేళ డిజిటల్ బెగ్గరవని, దళిత ద్రోహమని, నువ్వు అమ్మాయిలను అమ్మావని, నీ మీద కేసులు అని చెప్పేసి రౌడీ షీట్ ఉంటే నువ్వు ఎవరినవుతూ ఈవేళ వేరే లాయర్ని విమర్శిస్తున్నావో, జడ్జి గారిని విమర్శిస్తున్నావు. ఆయన నీ రౌడీ షీట్ని తీయించాడు. గుర్తుందా నీకు? గతం మర్చిపోయి పిచ్చి పిచ్చి ప్రేలాపలా బేస్తే ఒళ్ళు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఛాలెంజ్ చేస్తున్నాను, నీకు దమ్ముంటారా? బయటికి దమ్ముంటారా? మాతో చర్చకు రా. నువ్వు చేసి ప్రతి క్రూరమైన పని, నువ్వు చేసే అడ్డమైన పనులు మేము బయటకు చేస్తే సిద్ధంగా సాక్ష్యాలతో బయటకు వస్తా. నీకు దమ్ముందా? విజయ్ కుమార్ గారు ముసుగు తొలగడం కాదు, ముందు నీవు కులం ముసుగు తొలగించుకో. నువ్వే కులమో నువ్వు ముసుగు తొలగించుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నా. రాజమండ్రి లోదరన్ చర్చ్ ఆస్తులు కాపాడుతుందని చెప్పేసి అక్కడ ధర్నా చేసి అక్కడ డబ్బులు ఎట్టుకెళ్ళిపోయావా? అనిల్ కుమార్ గారిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ కారు కొనిచ్చుకుని విలాసాలకి ఖర్చు పెట్టావా? మళ్ళీ తెలుగుదేశానికి వచ్చావు, అధికార ప్రతినిధి అంటున్నావు. కాపుల్ని తిట్టా. నువ్వు తిట్టిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి, వస్తే చూపిస్తాను నీకు. ఎందుకంటే నువ్వు మాట్లాడే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నిన్న కాక మొన్న పాస్టర్లు తిడుతున్నావా? పాస్టర్లు ఏమని తిట్టావు? నువ్వు ఏమని తిట్టావు? ఎంత చెత్తగా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేదానికి అర్థమందా? తాగేసి ఒక మేసం మెల్లెట్టేసి నువ్వేదన్నా హీరో అని చెప్పేసి కాలు రేకరేసి వేస్తే నువ్వు నాయకుడు అయిపోయి అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి ప్రేలాపలు. ఇంకొకడే హెచ్చరిస్తున్నావు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ గారిని కనుక విమర్శిస్తే తాడు తీస్తా. నువ్వు ఎవరి దగ్గర బాడుకొని చేస్తే చేసుకో, నువ్వెవడ తాగుతాడు తాగు, నువ్వు ఎలా బతుకుతా అలా బతుకు. మా జోలికి వస్తా మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నా, అసలు నీకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి కాదు మాది. ఎందుకంటే మేము కౌంటర్ ఇచ్చిన నుంచి నువ్వు పెద్ద నాయకుడిని అయిపోయి అందుకని కౌంటర్ ఇచ్చాను అనుకుంటా. మా సహనాన్ని చేతగంతనంగా చూడొద్దు, మా సహనాన్ని చేతగంతంగా చూడొద్దు. జాతికి అన్యాయం చేసిన ఎదవ నువ్వు పనికిమ్మల్ని వేసలు ఎత్తే కనుక చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నావు. జై భీమ్.